హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు దేవుని సామాన్లు తోముతున్నా. ఇత్తడివి చూడండి ఎలా నల్లగా ఉన్నాయో, ఇంకా చాలా నల్లగా ఉన్నాయి. అయితే ఇగో నేను ఇక్కడ వేడి నీళ్ళలో అన్నీ వేసాను. ఇత్తడి సామాన్లు చూడండి, రాగివి ఇత్తడివి అన్నీ వేసాను. కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్? ఇవన్నీ ఇగో నల్లగా ఉన్నాయా, నల్లగా ఉన్నాయి కదా. చూడండి ఎంత తెల్లగా అవుతాయో. కొద్దిగా నిమ్మ చెక్కలు, నిమ్మకాయలు దీంట్లో వేసాను. ఉడకబెట్టాలి బాగా కొద్దిసేపు, ఒక 10 నిమిషాలు. ఎంత నల్లగా ఉన్నాయో చూడండి. ఇవన్నీ తెల్లగా అవుతాయి. చూపిస్తాను చూడండి. చూడండి కాలుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత నల్లగా ఉన్నాయి, ఎంత వైట్గా అవుతాయో చూపిస్తాను చూడండి. ఇలా మనకు నల్లగా అయితే జిడ్డు కూడా పోతుంది, ఆయిల్ జిడ్డు. ఇట్లా నల్లగా అయితే నిమ్మకాయల ముక్కలు కట్ చేసి, ఎండిపోయినవైనా సరే కట్ చేసి ఇట్లా వేడి వాటర్లో వేసుకొని కొద్దిగా మరిగిన తర్వాత కడుక్కోవాలి. చాలా తెల్లగా అవుతాయి. పితాంబరం పొడి కూడా అవసరం లేదు. ఈ టిప్పు నచ్చితే పాటించండి. కొద్దిసేపు ఆగండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి చూపిస్తాను. వైట్గా అయింటాయి, ఇంకా కాలుతున్నాయి, వాటర్ అవుతున్నాయి ఫ్రెండ్స్. కొద్దిగా మనము ఇలా కడుక్కోవాలి. తీయడానికి రావట్లేదు, చూపిస్తాను ఫ్రెండ్స్ తీసి. ఓకే, వచ్చేసింది. కాలుతుంది చూడండి. ఇది ఎలా ఉంది నల్లగా. ఇది చూడండి ఎంత వైట్ అయిందో. కొద్దిగా ఇలా కడిగేసి కాలుతుంది ఫ్రెండ్స్. కొద్దిగా ఇలా కడిగేసుకొని కొద్దిగా పితాంబరం పొడి ఇక్కడ వేసుకున్నాను. కొద్దిగా ఇలా కడిగేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత వైట్ అయిందో. ఇది చూడండి ఎలా ఉందో. నేను ఇక్కడ పితాంబరం పడింది అనుకోకండి, ఎందుకు అంటే అది ఈ పెద్ద ప్లేట్ ఉంది ఇక్కడ. ఈ ప్లేట్ పట్టదు కాబట్టి దీన్ని తోమడానికి పెట్టుకున్నాను. ఇది కూడా అంత వైట్ కాదు, దీనికన్నా ఎక్కువ వైట్. ఇది చూడు ఎంత వైట్ అయింది చూడండి. నిమ్మరసంలో ఉడికిచ్చింది. నచ్చితే ఈ టిప్ పాటించండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.